మనతో ఢిల్లీ నుంచి హెచ్ఎంటీవీ సీనియర్ రిపోర్టర్ శిరీష్ గారు ఉన్నారు. శిరీష్, చెప్పండి. చాలా తమాషాగా ఉంది. ఉదయం నుంచి స్పష్టంగా ఒక దశలో 63 స్థానాలు కాంగ్రెస్ లీడ్లో ఉందన్న పరిస్థితి వచ్చింది. సడన్గా ఒక పావు గంట 20 నిమిషాల్లో హర్యానా గురించి ముందు మాట్లాడుకుందాం. 38-44 యాజ్ ఆఫ్ నో. కాంగ్రెస్ 38, బీజేపీ 44 అని చూస్తూ ఉన్నారు. ఏం జరిగి ఉండొచ్చు? ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు, ఆమ్ ఆద్మీ పార్టీతో చివరి దాకా పొత్తుకు ఒక ప్రయత్నం జరిగింది, కానీ అది వర్కౌట్ కాల. బట్ ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్లో కానీ వీటిలో అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి బైపోలరైజేషన్ విపరీతంగా జరిగిందని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ అసలు ఎక్కడ చర్చలో కూడా లేదు. పోలైన ఓట్లలో 80% ఈ రెండు పార్టీలకే పోలేని అన్న చర్చ జరిగింది. జాట్ ఓటు, దళిత్ ఓటు పూర్తిగా కాంగ్రెస్ వైపు వచ్చిందని నిన్నటిదాకా వార్తలు వచ్చినాయి. కానీ ఇప్పుడు కొంచెం మరిది కొన్ని రౌండ్లలో వచ్చిన తేడానా, మొత్తంగా అలా ఏమన్నా ఎగ్జిట్ పోల్స్ తప్పే అవకాశం ఉందా? శ్రీనివాస్ గారు, ఒక రకంగా చూసినట్లయితే ఈ ఫలితాలన్నింటి కూడా కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడిన అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 9 గంటల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ 60కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కానీ ఆ తర్వాతనే అసలు గేమ్ అనేది కూడా స్టార్ట్ అయింది. క్రమంగా బీజేపీ పుంజుకుంది, కాంగ్రెస్ పార్టీ డౌన్ కావడం ప్రారంభమైంది. ఒకానొక దశలో చూసినట్లయితే ముఖ్యమంత్రి షైనితో సహా మంత్రులందరూ కూడా పరాజయం బాటలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెనుకంజలో కూడా ఉన్నారు. కానీ ఒక గంటలోనే పరిస్థితి అనేది కూడా పూర్తిగా మారిపోయింది. కేవలం 17 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్న బీజేపీ ఆ తర్వాత ప్రస్తుతం కనుక చూసినట్లయితే 44 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంటే 38 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, ఐఎన్ఎల్డీ పార్టీ 3 స్థానాలు, ఇతరులు 5 స్థానాల్లో ఆధిక్యంలో కూడా కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం అభ్యర్థిగా భావిస్తున్న భూపీందర్ హుడా ప్రస్తుతం ట్రైలింగ్ లో ఉన్నారు. ఆయన వెనుకంజలో కూడా కొనసాగుతున్నారు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి నిజంగా మింగుడు పడిన అంశం. అసలు తప్పు అనేది ఎక్కడ జరిగింది? ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది కూడా సాధిస్తుందని చెప్పేసి మొదటి నుంచి కూడా అందరూ కూడా భావించారు. కానీ చివరిగా చూసినట్లయితే ఈ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలంటివి గతంలో మనం చూసిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తలపించే విధంగా ఉన్నాయి. అక్కట్లో కూడా ఎన్నికలు జరిగి కౌంటింగ్ అంతా వచ్చేంత వరకు కూడా అందరూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనుకున్నారు. కానీ తీరా చివరిగా చూస్తే ఛత్తీస్గఢ్ లో గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అదేవిధంగా మధ్యప్రదేశ్ లో గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. సో T20 మ్యాచ్ లో ఏ విధంగానైతే ఓవర్ బై ఓవర్ కు ఎలాంటి నాటకీయ పరిణామాలు జరుగుతాయో ప్రస్తుతం అదే నాటకీయ పరిణామాలంటి కూడా ప్రస్తుతం ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. క్యాల్కులేషన్ కనుక చూసినట్లయితే 39. మీరు ఢిల్లీలోనే ఉంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఒక 6-7 స్థానాల్లోనే గట్టి ఫైట్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఎగ్జిట్ పోల్లో కూడా ఎక్కడ స్పష్టంగా, అంటే ఇప్పుడు అక్కడ ఈ చిన్న పార్టీలు ఐఎన్ఎల్డీ, జేజేపీ లాంటి పార్టీల ఓట్ షేర్ చాలా డ్రాస్టిక్గా పడిపోయింది అంటున్నారు. ఇప్పుడు చూస్తే జేజేపీ గతంలో 10 స్థానాలు గెలిచిన పార్టీ ఈసారి ఒక్క స్థానంలో కూడా ఇప్పటికి కూడా ఆధిక్యంలో లేదు. ఐఎన్ఎల్డీ కేవలం ఒక 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆ ఓటు అంతా కూడా కాంగ్రెస్కి షిఫ్ట్ అయిందని చాలా బలమైన ప్రచారం జరుగుతుంది. బట్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఆపుకో లేకపోతే మరోదానికి ఒకటి బీజేపీకి ఏమైనా టర్న్ అయి ఉండొచ్చా? ఈ గంటలో వచ్చిన మార్పుని ఎలా అర్థం చేసుకోవాలి శిరీష్? సార్, ఒక్కసారి క్యాల్కులేషన్స్ ముందుగా కనుక చూసినట్లయితే 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 500 లోపు మెజార్టీ అనేది కూడా ఉంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 20 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది కేవలం 500 మెజార్టీ తోటి. బీజేపీ దాదాపుగా 18 అసెంబ్లీ స్థానాల పరిధిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ 500 లోపే ఇది ఎటైనా మారే అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి. ఇక మరొక 49 నియోజకవర్గాలు కనుక చూసినట్లయితే ఇక్కడ 1000 ఓట్ల లోపు మెజార్టీ అనేది కూడా ఉంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 25 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఆధిక్యంలో ఉంటే బీజేపీ 23 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఆధిక్యంలో కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఈ 39 + 49 ఈ నియోజకవర్గాలంటే కూడా కీలకం. ఎందుకంటే కొన్నిట్లలో 500, కొన్నిట్లలో 1000 కాబట్టి చివరికి వచ్చే వరకు ఏ విధంగా కూడా మారచ్చు. కానీ ఇక ఓటింగ్ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి సొంతగా పోటీ చేయడం అనేది, అంటే ఇదే క్యాలిక్యులేషన్స్ కనుక కరెక్ట్ అయితే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ సొంతగా పోటీ చేయడం అనేది ఈసారి కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టాన్ని చేకూర్చింది అనేది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ వెంటనే రైతులు కానీ రైతాంగ ఉద్యమం కానీ ఉంది. ఇటు పంజాబ్ నుంచే అసలు ఈ రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ కంటే రైతుల ఉద్యమానికి మొదటి నుంచి కూడా ఫుల్ గా సపోర్ట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే. వాళ్ళకి అన్ని రకాల అండదండలు ఇచ్చింది. సో ఆ ఓటు బ్యాంక్ అనేది అటు షిఫ్ట్ అయిందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు అయితే
అయితే ఒక్క అసెంబ్లీ స్థానం పరిధిలో కూడా ఆధిక్యంలో కూడా లేదు. కానీ కాంగ్రెస్ కు కావాల్సిన మెజార్టీని ఏదైతే కావాల్సిన మెజార్టీని ప్రయత్నం చేసింది. అదేవిధంగా జాట్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నామని చెప్పేసి ఒక మెసేజ్ అనేది కూడా ఇచ్చారు. దాంతో జాటేతరులు ఎవరైతే ఉన్నారో గుజ్జర్లు కానీ మిగిలిన కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో కానీ వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు పోలరైజ్ అయ్యారు. కాబట్టి బీజేపీ ఈ రకమైన ఫలితాలను కూడా ప్రస్తుతం నడిపిస్తోంది అనేది కూడా మరొక రకమైన ట్రెండ్. అంటే జాట్లకు వ్యతిరేకంగా మిగిలిన వాళ్ళందరూ కూడా యూనిటీ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భూపేందర్ సింగ్ కూడా పరాజయం అంటే వెనుకంజలో ఉండడం అనేది కూడా పార్టీకి మింగుడు పడిన అంశం. సో ఇదే గనక జరిగినట్లయితే కాంగ్రెస్ బీజేపీ స్వల్ప మెజార్టీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే ఐఎన్ఎల్డీ కానీ లేకపోతే ఇతరులు కానీ ఇందులో ఉన్న 8 మందితోటి ఇప్పటికే బీజేపీ టచ్ లోకి వెళ్ళింది. ఆ 8 మంది కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు దాదాపుగా సిద్ధపడ్డట్లుగా సమాచారం సార్.